అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 8th క్లాస్ తెలుగుకి సంబంధించిన సెకండ్ లెసన్ అనమాట. మాతృభూమి అనే లెసన్ నుంచి మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూడబోతున్నాం. లెసన్ అంతా కవర్ చేయబడుతూ నేను తయారు చేయడం జరిగింది. చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే మాతృభూమి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? రాష్ట్రకీర్తి అనేది మనకి ఆంధ్ర వైభవం పాఠం యొక్క ఇతివృత్తం అండి. మరి దేశభక్తి మరియు కుటుంబ విలువలు అనేటటువంటి ఇతివృత్తంతో ఈ మాతృభూమి అనేటటువంటి పాఠ్యాంశం పవన్ నిర్మల ప్రభావతి గారు మరి రచించడం జరిగింది. ఈ క్రింది వాణిలో కథానిక అనేటటువంటి ప్రక్రియగా గల పాఠ్యాంశం ఏది? కథానిక ప్రక్రియ కలిగినటువంటి పాఠ్యాంశం ఏది? మాతృభూమి అనేది, కథానిక అనేది వీటి యొక్క ప్రక్రియ అని గుర్తుపెట్టుకోండి. క్రింది వాణిలో పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి కథానిలయం అనేటటువంటి కథానిక నుంచి, కథానిలయం అనేది ఏ ప్రక్రియకి చెందినది అని కూడా అడుగుతారండి. కథానిలయం అనేది కథానిక అని గుర్తుపెట్టుకోండి. కథానిక నుండి గ్రహించబడినటువంటి పాఠ్యాంశం ఏది? మాతృభూమి. క్రింది వాణిలో పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి కథా సంపుటి కానిది ఏది? కథా సంపుటి కానిది మరి అనాథ, ఎదలో ముళ్ళు, నాగరికత నవ్వుతోంది. ఈ మూడు కూడా కథా సంపుటిలేనండి. అనాథ, ఎదలో ముళ్ళు, నాగరికత నవ్వుతోంది, ఈ మూడు కూడా కథా సంపుటిలకు చెందుతాయి. శాపగ్రస్తులు అనేది కథా సంపుటి కాదు. మరి అది దేనికి చెందుతుంది అంటే నవల అన్నమాట, నవలకి చెందుతుంది. క్రింది వాణిలో పవని నిర్మల ప్రభావతి గారు రచించినటువంటి నవల కానిది ఏది? ఆమె నవలలు రచించారు కదా. శాపగ్రస్తులు, ఉదయ కిరణాలు, రాలిన పువ్వులు, ఈ మూడు కూడా ఆమె రచించినటువంటి నవలలండి. శాపగ్రస్తులు, ఉదయ కిరణాలు, రాలిన పువ్వులు అనేవి ఆమె రచించినటువంటి నవలలు. ఈ స్త్రీ అనేటటువంటిది నవల కాదు, కథా సంపుటి. క్రింది వాణిలో పవని నిర్మల ప్రభావతి గారికి చెందనిది ఏది? చెందనిది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆమె జన్మస్థలం వచ్చేసరికి ఒంగోలు, ప్రకాశం జిల్లా. తల్లిదండ్రులు సరస్వతమ్మ, వెంకట నరసింహారావు. మొత్తం ఈమె 27 నవలలు రచించారు. మొత్తం 7 కథా సంపుటాలు రచించారు అని ఉంది. మరి ఇక్కడ చెందనిది ఏమిటి? ఈమెకి చెందనిది ఏంటంటే ఈమె 27 నవలలు రచించారు అనేది రాంగు. ఎందుకంటే ఈమె ఎన్ని నవలలు రచించారు? 17 నవలలు రచించారు. మరి ఒంగోలు, ప్రకాశం జిల్లాకు చెందిన ఆమె. సరస్వతమ్మ, వెంకట నరసింహారావు పేరెంట్స్. నెక్స్ట్ ఈమె 7 కథా సంపుటాలు కూడా మొత్తంగా రచించారు. నెక్స్ట్ వన్, దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడేటటువంటి సైనికుల సేవలను గుర్తించి స్ఫూర్తిని పొంది విద్యార్థులు దేశ సేవకు పూనుకోవాలి అని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠం ఏది? మనకి బిట్టు ఉద్దేశం మీద ఇచ్చేటప్పుడు ఉద్దేశంగా గల పాఠం ఏది? ఉద్దేశం మీద మనకు బిట్ ఇచ్చేటప్పుడు ఇలానే ఇస్తారు, మాతృభూమి రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాణిలో మాతృభూమి పాఠంలోని పాత్రధారులు కానివారు ఎవరు? ఈ నరసమ్మ, గంగన్న అనేటటువంటి వారు పాత్రధారులు కారు. సుధీరు, వీరారావు, పద్మజ రాజారావు, చంద్రమ్మ, రోసయ్య. ఈ పద్మజ రాజారావు యొక్క కుమారుడే సుధీరు. ఈ వీరారావు అనేవాళ్ళు చంద్రమ్మ, రోసయ్య యొక్క కుమారుడు అన్నమాట. ఈ పాత్రలు ఉన్నారు. నరసమ్మ, గంగమ్మ అనేటటువంటి పాత్రలు లేవు. నరసమ్మ, గంగన్న అనేటటువంటి పాత్రలు లేవు. నెక్స్ట్, దేశ సేవ చేయాలనేటటువంటి పట్టుదలతో ఆర్మీలో చేరినది ఎవరు? వీర లేదా వీరారావు. నెక్స్ట్ వన్, మాతృభూమి పాఠంలో సుధీర్ గురించి క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి. సుధీర్ గురించి క్రింది వాక్యాలలో సరికానిది. మరి పద్మజ రాజారావుల యొక్క కుమారుడు, చంద్రమ్మ, రోసయ్యల యొక్క కుమారుడు. దేశ సేవ చేయాలనే పట్టుదల ఉన్నప్పటికీ తల్లిదండ్రుల కోరిక మేరకు ఆర్మీలో చేరలేకపోయాడు. ఎత్తైన కండపుష్టి గల యువకుడు. మరి దేనికి చెందుతుంది అంటే ఎత్తైన కండపుష్టి కలవాడే. మరి చేరాలని ఉన్నప్పటికీ చేరలేకపోయాడు ఆర్మీలో. పద్మజ రాజారావుల యొక్క కుమారుడు. 3 సరైనవి. చంద్రమ్మ, రోషయ్యల యొక్క కుమారుడు అయితే కాదు. ఎవరు చంద్రమ్మ, రోషయ్యల యొక్క కుమారుడు అంటే వీరారావు లేదా వీర. నెక్స్ట్, చూడు నాన్న, నువ్వు ఒక్కడవే మాకు ఉన్నది, నువ్వు మమ్మల్ని వదిలిపోతే మేమేం కావాలి అని పలికినది ఎవరు? పద్మజ సుధీర్తో అన్నటువంటి మాటలు ఇవి.
మాతృభూమి అనే లెసన్లో. ఈ క్రింది వానిలో కథానికకు సంబంధించి సరికానిది గుర్తించండి. కథానిక అనేటటువంటి ప్రక్రియకు సంబంధించి సరికానిది గుర్తించండి. మరి క్లుప్తత దీని లక్ష్యం. కథా వచన ప్రక్రియ. కథానిక అనేటటువంటిది ఒక వచన ప్రక్రియ. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగాలుగా ఉంటాయి. కథానిక అనేవి నేడు ఒకే రకంగా చెప్పబడవు అన్నాం కాబట్టి ఇక్కడ మనకి సరిగా లేదు. ఈ రెండు ఒకే రకంగా చెప్పబడుతున్నాయి నేటి సమాజంలో, నేటి కాలంలో. దేశాన్ని రక్షించేటటువంటి క్రమంలో అమరుడు అయిన వారు ఎవరు? దేశాన్ని రక్షించేటటువంటి క్రమంలో అమరుడు అయిన వారు వీరా లేదా వీరారావు. మాతృభూమి పాఠంలో జిజియాబాయి వంటి వారు ఎవరు? మాతృభూమి పాఠంలో జిజియాబాయి వంటి వారు ఎవరు? చంద్రమ్మే జిజియాబాయి వంటివారు. మాతృభూమి పాఠంలో గోడ మీద వెలిగిపోతున్నటువంటి ఫోటో ఎవరిది? గోడ మీద వెలిగిపోతున్న ఫోటో ఎవరిది అంటే మరణించినటువంటి అమరుడైనటువంటి ఆర్మీలో చేరి అమరుడైనటువంటి వీరారావు గారిది. నెక్స్ట్ వన్, వీళ్ళు కాకపోతే మరెవ్వరు దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి అని పలికినది ఎవరు? వీర తండ్రి రోసయ్య. దేశము మట్టిగాదనచు దేశమన్న మనుష్యులన్నటువంటి సందేహము నిచ్చిపోయిన మనీషి మహాశయండప్పుడు రాయుడు అనేటటువంటి పద్యం రాసిన కవి ఎవరు? దేశము మట్టిగాదనచు దేశమటన్న మనుష్యులన్న సందేశము నిచ్చిపోయిన మనీషి మహాశయండప్ప రాయుడు అనేటటువంటి పద్యాన్ని రచించిన వారు ఎవరంటే ఎస్టి జ్ఞానానంద కవి. 2021 సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ అధికారి సిడిఎస్ బిపిన్ రావత్ అని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాలను ప్రవేశపెట్టి కృషి చేసిన వారు బిపిన్ రావత్ అని రెండు ఇక్కడ వాక్యాలు ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిలో సరి అయినది ఏంటి? పై రెండు కూడా సరి అయినవి. తలచినంతనే తన్మయత్వము కలిగి తీపి నొందును పీయూష తెలుగు భాష పద్య పంక్తులు ఎవరివి? విశ్వనాథ సత్యనారాయణ గారివి. నెక్స్ట్ వన్, తేట తేనియో యూట మా తెలుగు మాట తేట వెన్నెల వెలుగులు తెలుగు నుడులు అనేటటువంటి రచించిన వారు ఇక్కడే మనం అనుసరించుకున్నాం, నాలం కృష్ణారావు గారు. నెక్స్ట్ వన్, మహనీయుల జీవితంలో జరిగినటువంటి పతాక సన్నివేశము, సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడాన్ని ఏమంటారు? మహనీయుల యొక్క జీవితంలో జరిగినటువంటి పతాక సన్నివేశం కానీ సంభాషణ కానీ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ బిట్టండి ఇది. దీన్నే ఏకపాత్రాభినయం అంటారు. అల్లూరి సీతారామరాజు గురించి ఇక్కడ ఏకపాత్రాభినయం గురించి ఇచ్చారు కదా, అదనమాట. మొండి పట్టుదల అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? మంకుపట్టు. రాజ్యము, రాష్ట్రము, సీమ అనేటటువంటి అర్థాలను ఇచ్చేటటువంటి పదం ఏది? దేశం. ఈ క్రింది పర్యాయ పదాలలో సరికాని దానిని గుర్తించండి. జీతం అంటే వేతనము, భృతి. యుద్ధం, రణం, పోరు. వెలుగు, కాంతి. నిషీదిని అంటే చీకటండి, వెలుగు అయితే అవ్వదు కదా. మదం అంటే గర్వము, పొగరు. సో ఆప్షన్ 3 అనేది సరికాదు. క్రింది నానార్థాలలో సరికానిది గుర్తించండి. తల్లి అంటే మాత, పూజ్యురాలు, పెద్దది. పేరు అనగా కీర్తి, నామధేయం, అధికారం. చీకటి అంటే దుఃఖం, అంధకారం. సమయం అంటే కాలం, కోరిక అని అన్నారు. సమయం అంటే నానార్థాలు ఏమొస్తాయి? కాలము, మరణము అని వస్తుంది కానీ కాలము, కోరిక అని రాదు. ఆప్షన్ 4 అనేది సరికాదు. క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది? కార్యము అంటే కర్జము అండి, కర్జము. సో ఆప్షన్ 1 ఇక్కడ మనకి సరికాదు. నిద్ర, నిదుర. అంబ, అమ్మ. కుమారుడు అని వచ్చేసింది కదా, కుమారుడు. ఇక్కడ 4 కూడా మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది, కుమారుడు అనమాట.
క్రింది ప్రకృతి వికృతుల్లో సరికాని జత ఏది? ముఖము అంటే మొగము, లక్ష్మి లచ్చి, ప్రేమ పెరిమ, త్యాగంకి ఏమొస్తుంది అంటే చాగము వస్తుంది, జాగము కాదు చాగము వస్తుంది. సో అక్కడ మనకు ఆప్షన్ 4 అనేది సరికాదు. క్రింది వానిలో ఉత్వసంధికి చెందని పదం ఏది? ఉత్వసంధికి చెందని పదం ఇక్కడ చూస్తే గ్రామం అది అనేది గ్రామము ప్లస్ అది, చేరాలి ప్లస్ అని, వారెవ్వరు వారు ప్లస్ ఎవ్వరు, పేరెందుకు పేరు ప్లస్ ఎందుకు. ఇక్కడ చూస్తే మనకి చేరాలని అనేటటువంటిది ఉత్వసంధి అవ్వదు, ఏమవుతుంది ఇది మనకి ఇత్వసంధి అవుతుంది. చేరాలి ఇకారానికే అచ్చుపరమైంది కాబట్టి ఇత్వసంధి అవుతుంది. ఏమిటమ్మా అనునది ఏ సంధికి చెందుతుంది? ఏమిటమ్మా అనునది ఏ సంధికి చెందుతుంది? ఏమిటి ప్లస్ అమ్మ ఇకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇత్వసంధి. నామవాచక విశేషణాల కలయికతో, నామవాచకము అంటే పేరు, విశేషణం అంటే గుణం, ఈ రెండింటి యొక్క కలయికతో ఏర్పడేటటువంటి సమాసం ఏది? కర్మధారయ సమాసం. ఈ క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందిన పదం ఏది? విశేషణం పూర్వపదంగా కలిగి ఉండాలి. గొప్ప, తెల్ల, ఉన్నతం ఇవన్నీ విశేషణం పూర్వపదంగా కలిగి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి చెందుతాయి. దేశభక్తి అనే పదం యొక్క విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. దేశభక్తి, దేశమునందు భక్తి, మనకి దేశమునందు భక్తి, అందున్నన్ సప్తమి తత్పురుష సమాసం. వీరమాత అనే పదం యొక్క విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. వీరమాత, వీరుని యొక్క మాత, వీరమాత. ఉపమాన ఉపమేయాలకు మనోహరమైనటువంటి పోలికను చెప్తే అది ఏ అలంకారం అవుతుంది? ఉపమానం ఉపమేయాలకు మనోహరమైనటువంటి పోలికను చెప్తే అది ఉపమాలంకారం అవుతుంది. పోలిక ప్రధానంగా కలిగినటువంటి అలంకారం ఏది? ఇంపార్టెంట్. పోలిక ప్రధానంగా కలిగినటువంటి అలంకారం ఏదంటే ఉపమాలంకారం. మొదటి ఉదాహరణ, రెండవ ఉదాహరణ ఇక్కడ చూద్దాం. ఈ రెండు ఉదాహరణల్లో ఉపమాలంకారానికి చెందినది ఏది? చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి, ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి. లా అనేటటువంటిది ఉపమవాచకం, వలె అనేది ఉపమవాచకం. ఈ రెండు కూడా మనకి ఉపమాలంకారాలే. పై రెండు. తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ నేర్చుకో అనేటటువంటి సూక్తి ఎవరిది? రామకృష్ణ పరమహంస. సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవాన్ని నిర్వహించేటటువంటి తేదీ ఎప్పుడు? సైనికుల త్యాగాలను స్మరిస్తూ సైనిక దినోత్సవాన్ని నిర్వహించేటటువంటి తేదీ ఎప్పుడంటే జనవరి 15. అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయంలో పేర్కొన్నటువంటి మన్యం సూర్యుడు ఎవరు? అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయంలో పేర్కొనబడిన మన్యం సూర్యుడు ఎవరు? వీళ్ళందరి గురించి కూడా అల్లూరి సీతారామరాజు అనేటటువంటి ఏకపాత్రాభినయంలో చెప్పడం జరిగింది. ఘంటం, మల్లు, పడాలు వీళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.